నా పేరు అశ్విని తెలుసు కదా. చాలా మంది ఈజీగా చేసే పని ఏంటి తెలుసా? రీల్స్ స్క్రోల్ చేయడం, షార్ట్స్ స్క్రోల్ చేయడం, వ్లాగ్స్ చూడడం. ఒక ఫోన్ పట్టుకోగానే మనం ఎంతసేపు ఫోన్ చూస్తాం అనేది కూడా మనకే తెలియదు. అది ఈజీ పని. కానీ ఒక్కటి గమనించండి, అదే షార్ట్స్ వెనకాల ఎంతో కష్టం దాగుంది. ఎంతో కష్టం దాగుంటే కానీ ఆ షార్ట్ మనకి మన ఫోన్లోకి, మన యూట్యూబ్లోకి రావట్లేదు. ఎట్ ది సేమ్ టైం ఆ కష్టం వెనకాల తను ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి తీసుకున్న ఒక డెసిషన్ అది. షార్ట్స్ కానీ రీల్స్ కానీ మనకి పంపించడానికి. ఓకే, కానీ అదే రీల్స్ అదే షార్ట్స్ చూసుకుంటూ టైంపాస్ చేస్తున్న మనకి ఏం యూజ్ ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఎస్ అంటే పొద్దుగూకులు చాలామంది చెప్పే మాట ఏంటి తెలుసా? మా హస్బెండ్ నో అంటున్నారు, మా పేరెంట్స్ నో అంటున్నారు అని చెప్పి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైనా ఇష్టమైన ఐటెం, లేడీస్కి అయితే శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఏమైనా కావాలనుకుంటే మనం ఎంత ఆసక్తిగా, ఎంత ఇంట్రెస్ట్గా, ఎంత బాగా దాని గురించి చెప్పుకుంటూ మనం దాన్ని తెప్పించుకుంటాము, దాన్ని కొనుక్కోవడానికి వాళ్ళని ఎలా మనం మాట్లాడతాము. అంటే అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు అంత చక్కగా చెప్పగలిగారు, వాళ్ళు ఒప్పుకోగలిగారు, ఒప్పించారు. నెక్స్ట్ పేరెంట్స్ కూడా అంతే. మనం ఎటైనా ఒక రిసార్ట్కి వెళ్ళాలన్నా, ఒక ఈవెంట్కి మనం ఎటైనా వెకేషన్స్కి వెళ్ళాలన్నా, డాడీ మమ్మీ ఇలా వెళ్దాం, ఇలా చేద్దాం, అక్కడ అలా ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మన పేరెంట్స్ని ఒప్పించి తీసుకెళ్తాం. అందుకని మనం చేసే ప్రతి పనిని మనం ఎంత ఇంట్రెస్ట్గా, ఎంత ఆనందంగా, నాకు అది కావాలి అని ఎంత ఆసక్తిగా చెప్తామో ఒకటి గుర్తుపెట్టుకోండి, మన లైఫ్ చేంజ్ చేసే ఒక ఆప్షన్ మన కోసం వెయిట్ చేస్తున్నప్పుడు సేమ్ అంతే ఇంట్రెస్ట్గా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం మీరు చెయ్యండి. చేసి సక్సీడ్ అవ్వండి. అయినప్పుడు మీరు ఒప్పించినంత నిజంగా బాగుంటుంది, మీ ఫ్యూచర్ కూడా చక్కగా ఉంటుంది. ఓకే, చాలామంది టైం లేదు, నాకు కుదరదు, టైం ఎలా యూటిలైజ్ చేసుకుంటారంటే, చాలామంది లేదు నాకు కుదరదు, నేను చెయ్యలేను, అమ్మో నాకు టైం లేదు, అబ్బా 2-3 అవర్స్ పెట్టాలా, 4-5 అవర్స్ పెట్టాలా, వస్తుందా రావట్లేదా, అలా ఎలా వస్తుంది? 2 అవర్స్ పెడితే చాలా, నేను 2 అవర్స్ కంటే ఎక్కువ స్పెండ్ చేయలేను, ఒక 2 అవర్స్లో నేర్పించేస్తారా ఎవ్రీడే అని అంటారు. మనకి చెయ్యాలి, సంపాదించాలి, మనకంటూ మన ఫ్యామిలీకంటూ ఒక రిక్వైర్మెంట్ కావాలి, మన ఫ్యామిలీ ఒక మంచి పొజిషన్లో ఉండాలి అంటే మనం కంపల్సరీగా పేషెన్స్గా ఉండాలి. మనం ఎలాగైనా సరే ఆపర్చునిటీ కావాలి, ఇన్కమ్ కావాలి అని కష్టపడాలి. అంతే, కష్టపడితేనే వస్తుంది.